సారు అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏది చేయడం అనేది ఒకటి స్పష్టమవుతోంది. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆయన మీద ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి, సీటు కూడా ఇవ్వరు ఆర్కేకి అంటూ కూడా కొంత వేరే వాళ్ళకి ఇస్తారు అక్కడ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోందా? ఇన్నాళ్ళు ఎందుకని ఆయన ఆర్కే బయటికి రాలేదు, ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో వచ్చారని అనుకుంటున్నారా? ఎట్లా ఏమనిపిస్తోంది మీకు? ఇక్కడ అందరికీ నమస్కారం అండి. మీకు మిత్రులు కోటేశ్వరరావు గారికి, నమస్తే అండి. లక్ష్మణరావు గారికి అందరికీ నమస్కారం. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కూడా ఆ ఆ బాధ, ఆవేదన, ఆందోళన, ఆక్రోశం అంతా చూస్తా ఉన్నాం. అయితే ఇది మన ప్రజలెవరికి సంబంధం లేదండి. ఉమ్, ఇప్పుడు రాజకీయ పార్టీలు స్పందిస్తాయి. ఉమ్, ఒక సగటు సాధారణ పౌరులుగా మాకు ఖచ్చితంగా అతను నమ్మలేమండి. ఉమ్, ఎందుకంటే ఇన్నాళ్ళు అయిపోయింది. ఇన్నాళ్ళు కూడా దుర్మార్గమైన అరాచకమైన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాడు. ఉమ్, ఆఖరి నిమిషంలో 2-3 నెలల్లో ఇక పడవ మునిగిపోతుండగా లైఫ్ బోర్డు దొరికినా దొరకకపోయినా ఈ ఈత కొట్టుకున్నా పోదామని చెప్పి దూకేస్తున్నాడు అంతే బయటకు. ఉమ్, అంతే తప్ప అతని వేషాలు, మోసాలు, అతని నటనలో ఫోటోల రూపంలో విడుదల చేస్తూ ఉండేవాడు. ఉమ్, పొలాల్లో పనిచేస్తున్నట్టు తలపాగా చుట్టుకోవడం, ముంత తినే క్యారేజీ భోజనం, ముంత పొలం గట్ల మేము భోజనం చేయటం, ఉమ్, ఇలాంటి రకరకాల విన్యాసాలు చేసాడు అతను. ఉమ్, ఇదంతా చూసిన తర్వాత అతనికి సోషల్ మీడియా కూడా రకరకాల పేర్లు కూడా పెట్టింది. ఉమ్, అతను మనం కొన్ని దృశ్యాలు మర్చిపోన్నాడు. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా, జనసేన పార్టీ వాళ్ళు ఎన్నికల ముంగిట వాళ్ళు ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలి, ఎలా ఎలా అధిగమించాలనేటువంటి వ్యవహారంలో ఉంటారు వాళ్ళు. ఉమ్, కానీ మనం ఈ దృశ్యాలన్నీ చూసేవండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్, ఇతను అమరావతి ప్రాంతంలో ఉన్నాడు. ఉమ్, రాజధానికి నడిబొడ్డులో ఉన్నాడు ఈయన మంగళగిరి కాన్స్టిట్యున్సీ. ఉమ్, ఆయనకి ప్రజలు 2 సార్లు పట్టం కట్టారు. ఉమ్. 2014లో స్వల్ప అవును. మార్జిన్ అయినా, అలాగే లోకేష్ 2019. గారి లోకేష్ గారి మీద మంచి మెజార్టీ తోటి విజయం సాధించాడు. 5,000 అన్నా చాలా ఎక్కువే ఉమ్, అక్కడ. అటువంటి పరిస్థితుల్లో అతను ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, అక్కడ రైతుల పట్ల ఎంతో బాధ్యత ఉండాలి. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని మించి అతను నన్ను నమ్మండి, నాది హామీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ కట్టుకున్నాడు, ఈ రైతులందరినీ ఇక రాజధాని అభివృద్ధి చేస్తాము అని ఉమ్, చెప్పేసి అతను ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాడు. ఉమ్, అయిన తర్వాత ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నాడో అతను 4 సంవత్సరాల క్రితం డిసెంబర్ 17 ఇప్పుడు ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొదనష్టపు ఆలోచన చేసాడో ఉమ్, 3 రాజధానులని, ఆ రోజే అతను బయటకు వచ్చింటే అతను చాలా గౌరవం దక్కేది. ఉమ్, అంటే ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడిగా గుర్తించి గౌరవించబడేవాడు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేమి చాలా శుద్ధ పూసలు, చాలా మంచివాళ్ళు, ప్రజాసేవలో తరించిన తరిమల నాగిరెడ్డి లాంటి వాడు కాదండి వీళ్ళు. ఉమ్, ప్రజల రక్తం తాగిన, ఉమ్, అంటే కోవిడ్ సమయంలో రెమిడిసివిర్ ఇంజక్షన్లు అయ్యి అమ్మి ఉమ్, ప్రజల రక్తం తాగిన కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఉమ్, ప్రజల ప్రజల రక్తం మామూలుగా గ్లాసులో పోసుకొని తాగితే ఆలస్యం అవుతుందని ఉమ్, స్ట్రా వేసుకుని పీల్చేశారు వీళ్ళు. ఉమ్, వేల కోట్లు పట్టుబడినాయి కూడా. ఉమ్, వీళ్ళు ఇవాళ ఎస్, మీకు ఏ రోజైనా సరే ఒక పాము పంచన చేరితే ఆ పాము ఏదో రోజు నేను కరుస్తుంది. ఉమ్, అలాగే జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరైతే తనని నమ్మి రావాలి కావాలి అనుకుని ఒక్కసారన్నా చూద్దాం ఈయన్ని అనుకుని ఓటేసిన వాళ్ళందరి మీద ఆయన దాడి చేయడం మొదలెట్టాడు. ఉమ్, ఎవరైతే ఆయన నమ్మి ఎక్కువగా ఆయన పట్ల మద్దతుగా ప్రకటించారో, ఎక్కువగా ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల మీద దాడి కొనసాగించాడు. మొట్టమొదటి వేటు వాళ్ళ మీద వేసాడు. ఉమ్, వాళ్ళు ఇసుక రూపంలో కానీ, మద్యం రూపంలో కానీ, అనేక విషయాల దాడులు, దుర్మార్గాల, దౌర్జన్యాలు, లాక్కోవడాల విషయాల్లో వాళ్ళనే మొదటిగా హింసించాడు. ఉమ్, ఒక డాక్టర్ సుధాకర్ గారైనా, ఒక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రసాద్నైనా, లేకపోతే చీరాల్లో కొట్టి చంపినా, ఒక దళిత యువకుడిని చంపేసి ఇంటికి డోలు తెలిపి, ఈ అనేక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, వందల ఘటనలు జరిగినాయండి ఈ రాష్ట్రంలో. ఉమ్, ఈ రాష్ట్రంలో అసలు రాజ్యాంగము, చట్టము ఉందా లేదా, లా అండ్ ఆర్డర్ ఉందా, అసలు కోర్టు ఆదేశాలని వీళ్ళు పాటిస్తున్నారా, ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంది. సాధారణ ప్రజలందరూ కూడా బతుకు భయంతో బిక్కుమంట బతుకుతా ఉన్నారు. ఉమ్, ఇవాళ వీళ్ళ వంతు, ఇన్నాళ్ళు ప్రజల వంతు పడ్డారో, ప్రజలకి ఇక వేకుజాము రాత్రంతా ఒక కాళరాత్రి, చుట్టూరు దెయ్యాలు, పాములు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఉన్న చోట ప్రయాణం చేస్తున్నప్పుడు తెల్లవారుతుంది. వేకుజామున మనకి ఇంకా తెల్లవారిపోతుంది, తూర్పు తెల్లారుతుంది అనేటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఉపశమనం కలుగుతూ ఉంటది. ఉమ్, విచిత్రంగా
ఈ ప్రజలందరూ కూడా ఏం ఆలోచించారంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక రకంగా నిశ్చింతగానే ఉన్నారు వీళ్ళంతా. ఉమ్, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో ఏదైనా సమస్య ఉంటే ఆయన దగ్గర సమస్య తీసుకెళ్తే దాని పరిష్కారం అయినా చేసేవారు, లేదంటే కంప్లీట్ గా అప్పటికప్పుడు లేకపోతే దీర్ఘకాలికంగా పరిష్కారం చేయడానికి సూచన చేసేవారు, దాన్ని ప్రయత్నం చేసేవారు. ఉద్దానం కొన్ని విషయంలో కానీ కొన్ని కొన్ని రాజధానిలో తాత్కాలికంగా అప్పటికప్పుడు కూడా పరిష్కరించిన అంశాలు ఉన్నాయి. పరిష్కరించేశారు. ఉమ్, అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈయన ఏదో సంక్షేమం చేస్తున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులు పడుతున్నాను అన్నారు. యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవడం చేత కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు అభివృద్ధి చేసాడు, లేకపోతే హైటెక్ సిటీ కట్టాడని చెప్తారు. మాక్సిమం సంక్షేమం చేశాడు ఆయన. వ్యవసాయం పట్ల ఆయన చూపించిన కన్సర్న్ వీళ్ళు ఇవాళకి చెప్పుకోవడం చేత కావట్లా. ఉమ్, ఎందుకంటే అక్కడ అనంతపురం డ్రాట్ ఏరియాలో కానీ ఇప్పుడు నదులు అనుసంధానం చేసి పట్టిసీమ నీళ్లు తీసుకురావడం కానీ, డెల్టాను కాపాడడం కానీ, అసలు పంటలకి ధరల స్థిరీకరణ కానీ, వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేశాడు ఆయన. డ్రాట్ ఏరియాలో పోలవరం డ్రిప్ పట్ల ఇరిగేషన్ గురించా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ Yeah. ఆయన పోలవరం విషయంలో చక్కచక్క పరిగెట్టించి పోలవరం ప్రాజెక్టు కల సాకారం అయితే జల విద్యుత్ వల్ల ఈ విద్యుత్ కష్టాలు తగ్గుతాయి, అసలు రేపు రాబోయే రోజుల్లో విద్యుత్ ధరలు పెంచే అవకాశం ఉండదు, నేను ఇప్పుడు కూడా పెంచను అనేటువంటి హామీ ఇచ్చి ప్రజలకి ఏదో ప్రతిరోజు ఏదో ఒక తీపి కబురు చెప్పేవాడు ఆయన. ఉమ్, హ్యాపీ సండేలు, కియా మోటార్స్, పట్టిసీమ నీళ్లు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి, ఇలాగా ఏదో ఒకటి మనకు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ ఈయన మాయ చేసాడు, మోసం చేసాడు, మంత్రజాలం, యంత్రజాలం, తక్కువ టమార విద్యలన్నీ ప్రదర్శించాడు, అసత్య ప్రచారాలు చేశారు, రకరకాల వ్యక్తులు దిగేశారు, పక్క రాష్ట్రాల నుంచి, పైనుంచి, కింద నుంచి, పక్క నుంచి అందరూ వచ్చారు, ప్రజలను మాయ చేశారు, మోసం చేశారు. వాళ్ళలో వీళ్ళు కూడా భాగం. వీళ్ళందరూ కూడా నమ్మించి మోసం చేశారు, దగా చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలను మోసం చేసిన తర్వాత ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ విస్మరించాడు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల, దళిత వర్గాల ఎవరిని కూడా విడిచిపెట్టలేదు ఆయన. ఆఖరికి చివరికి పాము ఏం చేస్తుంది, దొరికినంత కాలం తింటది, ఉమ్, తర్వాత ఏమీ దొరకకపోతే తన పిల్లలు తండ్రి. అదే పరిస్థితి ఆ ఎమ్మెల్యేలందరూ ఇవాళ. అందుకనే ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదండి, మొత్తం అందరూ కూడా గోడలు దూకేసి పారిపోవడం సిద్ధంగా ఉన్నారు. నేను ఇది వరకే ఒకసారి చెప్పాను, ఉమ్, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు తొక్కిసలాట జరుగుద్ది. ఉమ్, మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి సభల్లో తొక్కిసలాట జరిగింది. అదే విధిగా అదే మాదిరిగా వీళ్ళ పార్టీ ఆఫీస్ ముందు కూడా తొక్కిసలాట జరుగుద్ది. అలాగే జనసేన, వీళ్ళందరూ కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు, నోరు చెడిపోయి దుర్వాసన వెదజల్లిన కొంతమంది, ఒళ్ళు పై తెలియకుండా బరిదెగించి మాట్లాడి, పచ్చి బూతులు మాట్లాడి అవతల వ్యక్తులు కించపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా జాగలేదు. ఉమ్, కాబట్టి వాళ్ళందరూ కూడా ఎటుపోవాలో తెలియక ఉన్నారు తప్ప, ఏమాత్రం కొద్దిగా దారి సందు దొరికినా ఎవరి కాళ్ళు ఎక్కడో చోట సర్దుకున్నారు. కొంచెం మంచి వాళ్ళు, పద్ధతైన వాళ్ళు, గౌరవంగా బతికిన వాళ్ళు, గౌరవంగా ఉన్నవాళ్ళు, ప్రజలను పీడించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ తెలుగుదేశం జనసేనలో స్థానం దొరుకుతుంది, కొద్దిగా వస్తారండి. అయినా సరే కొంతమంది ఏం చెప్తున్నారంటే బేషరతుగా మాకు పార్టీ టికెట్లు వద్దు, మేము మీ పార్టీకి వచ్చి పనిచేస్తాం, ఈయన ఓడించాలని దుర్మార్గం చేశాడని కొంతమంది బేషరతుగా వస్తున్నారు. ఉమ్, దాదాపు 80 నుంచి 120 మంది వరకు త్వరలో వాళ్ళ దారి వారు చూసుకుంటారు. ఏ పార్టీలో చేరతారో చెప్పలేం, కానీ మొత్తం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్లు ఇవ్వనంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి రిలాక్స్ అవుతున్నారు హ్యాపీగా. ఎందుకని ఎందుకేంటండి ప్రజలు రేపు నుంచి వీళ్ళు ఏదో అనుకున్నారు, ఇన్నాళ్ళు సాగించారు, పోలీసులు అడ్డం పెట్టుకుని ఉమ్, తెలుగుదేశం పార్టీలో లేకపోతే జనసేన పార్టీలో ప్రజల మీద దాడులు చేసి పోలీసు అధికారులు దాక్కున్నారు. వీళ్ళు వచ్చి ఉమ్, వాళ్ళు ఈ బాధితులనే నిందితులను చేసి ఆడించుకున్నారు, పోలీసులు అడ్డం పెట్టి సెకండ్ అడ్డం పెట్టుకున్నట్టుగా. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రేపు ప్రజలందరూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు, కసితో రగిలిపోతా ఉన్నారు. ఉమ్, ఏం మెగా పార్టీలో వాళ్ళు కార్యకర్తలు ఉండరా, వాళ్ళకి మనోభావాలు ఉండవా, వాళ్ళకి పగ ప్రతీకారం పలు రకాలు ఉంటుందండి. రేపు పొద్దున్న వీళ్ళు వస్తారు, రేపు పొద్దున ప్రచారంలో ఎలా తిరుగుతారో తిరమని చూద్దాం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఉమ్, అదే విధంగా పోలీసు కూడా ఎందుకు సమర్థిస్తారు, ఆ వాతావరణం సూచన అర్థమైన తర్వాత ఇక్కడ పరిస్థితి మారిపోయిన తర్వాత పడవ మునిపోతున్న తర్వాత ఎవడ మద్దతు ఇస్తారండి. రైట్, ఇవాళకి కూడా ఆయన వైఖరి మార్చుకోలేదు. రైట్, ఇవాళకి కూడా వైఖరి మార్చుకోకుండా నిరంతరం వేటాడదాం, వాళ్ళ మీద కేసులు పెట్టి చూడండి. లోకేష్ గారి మీద ఆ రెడ్ బుక్ లో రాసుకోరా, ముద్దెట్టుకుంటారా, దుర్మార్గంగా అరాచంగా లా బ్రేక్ చేసి రూల్ ఆఫ్ లా పాటించుకోకుండా రాజ్యాంగం చట్టం అనుసరించకుండా మీ ఇష్టమైనట్టు వ్యవహరించి పాలక పక్షాలు బూట్లు నాకితే ఊరుకుంటారా, వదిలిపెడతారా? రెడ్ రైట్, బుక్ లో మేమందరం కోరుకుంటున్నాం, పబ్లిక్ పౌర సమాజం కోరుకుంటుంది, అటువంటి వాళ్ళని శిక్షించాలి,
కఠినంగా శిక్షించాలి. రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. కోటేశ్వర గారు ఇందాక